పెట్రోల్ పై పన్నుల భారాన్ని తగ్గించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లోజు డిమాండ్ చేశారు. E20 పెట్రోల్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులతో మాట్లాడిన నాయకులు E20 ఇంధనం గురించి చాలా మందికి సరైన అవగాహన లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హేమ సుదర్శన్ జిల్లోజు మాట్లాడుతూ E20 ఇంధనం వల్ల మైలేజ్ తగ్గడం, వాహనాల నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారని అన్నారు. ఇంధన ధరలు, E20 విధానం, రాష్ట్ర పన్నులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారదర్శకంగా వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నా దాని ప్రయోజనం వినియోగదారులకు అందడం లేదని విమర్శించారు. ప్రజలపై ఇంధన భారాన్ని తగ్గించకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల తరఫున ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. పార్లమెంట్ వచ్చేసి కనీసం టెస్టులు చేయాలి. ఫస్ట్ అన్ని టెస్టులు చేసిన తర్వాత ఓకే అనుకుంటే జనాలు వదలాలి. అట్లాంటిది అట్లా కాదు, డైరెక్ట్ గా E20 వదిలేసేసి బండ్లు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. వాళ్ళకు అక్కడ పెట్టిన బోర్డు ఏం ప్రాబ్లం లేదని, కానీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంజన్ ప్రాబ్లం వస్తున్నది, పిస్టన్ ప్రాబ్లం, రబ్బర్ ప్రాబ్లం, అండ్ మైలేజ్ తక్కువ వస్తుంది. అంత ముందు కంటే ఇప్పుడు మైలేజ్ తక్కువ వస్తుంది. సో ఇలాంటి క్రూడ్ ఆయిల్ తక్కువ ఉన్నప్పటికీ మనకి ఎందుకు వచ్చేసి పెట్రోల్ ధరలు తగ్గించట్లేదు, ప్యూర్ పెట్రోల్ మన దేశంలో ఎందుకు అమ్మట్లేదు? సో ఇక్కడ నుంచే బీజేపీ ప్రభుత్వం జనాలను మోసం చేసుకుంటూ చేస్తుంది. 40 రూపాయలు పెట్రోల్ ఇస్తా అన్నారు, ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వట్లేదు? క్రూడ్ ఆయిల్ రేటు తగ్గినాయి, మధ్యలో ఏదో వార్ అన్నారు. సో మరి వార్ తగ్గిన తర్వాత ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గాలి. ఇప్పుడు మనకు పెట్రోల్ ధర తక్కువ చేస్తలేరు, 60 రూపాయలు రావాలి యాక్చువల్ గా. అట్లాంటిది మొన్న ఢిల్లీలో ఒక జంతర్ మంతర్ ధర్నా జరిగింది కదా, అలాంటి ధర్నాలు ఇంకా చాలా జరగాలి. అలాంటిది మీద చాలా రైడ్ చేయాలి. అర్థమైందా మేడం? ప్రెషర్ పెట్టాలి. ఇక్కడ మన అవినీతి మీద చాలా ఇంకా పోరాటం చాలా ఉంది, కానీ ఎవరికి పట్టుదల లేదు. అయితే E20 మీద ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కేజ్రీవాల్ సార్ వచ్చేసి దేశవ్యాప్తంగా వచ్చేసి ఈ రోజు కూడా వచ్చేసి ముట్టడి కూడా పెట్టారు. ఏది మన 2 లక్షల మంది వచ్చేసి దీని మీద సంతకాలు పెట్టారు. E20 వద్దు దేశంలో అన్నట్టుగా. దాని మీదనే ఈ రోజు ఏంటిది ప్రధానమంత్రిని కలిసి అవన్నీ సబ్మిట్ చేయడం కూడా జరిగింది. దేశవ్యాప్తంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం. తెలంగాణలో కూడా సపోర్ట్ ఇస్తాం మేడం. కంపల్సరీ దాన్ని అరికట్టడానికి మేము ముందుంటాం. థ్యాంక్ యూ అన్న. E20 మీద వచ్చేసి ఆల్రెడీ కేజ్రీవాల్ గారు దేశవ్యాప్తంగా చేస్తున్నారు. మొన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ పెద్దగా చేశారు. మంచి కాన్సెప్ట్, సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ అన్న. ఈ ఇథనాల్ మిక్సింగ్ అవుతుందని మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత బల్బు వెలిగింది. ఓకే ఓకే, గ్రేట్, ఒక మంచి ప్లాన్. ఓకే, మీరు ముందుకు తీసుకెళ్తే ఇట్స్ సూపర్. అయితే తెలంగాణలో మనకి వ్యాట్ కూడా వచ్చేసి 35% ఉన్నది. ఈవెన్ పంజాబ్ లో 13% ఉన్నది. పక్క రాష్ట్రమైన తమిళనాడులో కూడా 13% ఉంది. మన తెలంగాణలో మాత్రమే 35% వ్యాట్ వేస్తున్నారు. పెట్రోల్ రేట్లు రోజు రోజుకి పెంచుతూనే ఉన్నారు కాబట్టి అది కూడా ప్యూర్ పెట్రోల్ ఇవ్వట్లేదు, మిక్సింగ్ చేసి అమ్ముతున్నారు. దానివల్ల చాలా బండ్లు ప్రాబ్లం అవుతున్నాయి. మైలేజ్ పెరగట్లేదు, మైలేజ్ తక్కువ అవుతుంది. పిస్టన్, రబ్బర్స్ అన్ని పోతున్నాయి. అన్ని పెట్రోల్ బంక్స్లలో మీరు ఇలానే వెళ్ళి అవేర్నెస్ గా చేయండి. డెఫినెట్లీ 9th రోజు పెద్ద ప్రోగ్రామ్ ఉంది. ఆ లోపల ఈ 1 వీక్ మొత్తం ఇదే అవేర్నెస్ ప్రోగ్రామే ఉంది అన్న. థ్యాంక్ యూ. మంచి, చాలా మంచి కాన్సెప్ట్. థ్యాంక్ యూ సో మచ్. वो उसके प्रॉब्लम क्या प्रॉब्लम आ रही है? ढेर सारी प्रॉब्लम है इसके, कई गाड़ियां खराब हो जा रहे हैं. तो हुकूमत को चाहिए कि इस पे फौरी कोई स्ट्रिक्टली क्या सो कार्रवाई करे और जल्द से जल्द इसको ठीक करे. बस यही कहना चाहिए. रेवंत रेड्डी साहब को क्या बोल रहे चाह रहे हैं आप? रेवंत रेड्डी साहब बहुत अच्छे हैं और उम्मीद करेंगे वो लोग कुछ सही फैसला लेंगे. वो 35% वैट है ना इधर पेट्रोल के ऊपर, कई को कम नहीं कर रहे. अब ये हुकूमत जानती मैडम, हुकूमत को चाहिए, रेवंत साहब को भी चाहिए कि वो इस पे फौरी कुछ कार्रवाई करे. पंजाब में हमारा पार्टी 13% वैट डाल रहे हैं. इधर तमिलनाडु में भी 13% वैट है, बट लेकिन इधर 35% वैट है. कहीं को इतना ज्यादा है, बहुत ज्यादा है इधर वैट. रेवंत रेड्डी साहब को चाहिए कि वो भी सेम जो पॉलिसी वो लोग की है इनको भी अपनाना चाहिए और उस पर अमल करना चाहिए. वही अभी तो ये प्रॉब्लम के बारे में क्या बोल रहे चाह रहे हैं? अभी बीजेपी इसमें इथेनॉल पेट्रोल मिक्स करके प्योर पेट्रोल देना है. अभी तो क्रूड ऑयल कम हो गया, मैक्सिमम 60 रुपीज को पर लीटर आना है. लेकिन इधर से भूटान, नेपाल को भी भेज रहे हैं देश से, लेकिन उधर 97 रुपीज है. इधर हैदराबाद देश में 167 रुपीज है प्योर ऑयल पेट्रोल, वो भी नहीं मिल रहे. कई को हमारे को ऑप्शन नहीं दे रहे. प्योर पेट्रोल वाला